ఎందుకు టెన్షన్ గా ఉన్నా? ఈ ఇంట్లో నేను తప్ప ఎవ్వరూ అప్డేటెడ్ గా ఉండరా? ఈ రోజు వచ్చిన న్యూస్ పేపర్ ఎక్కడా? అందులో ఏ న్యూస్ వచ్చిందో మీకు తెలుసా? ఏంటి? పేపర్ తీసుకురామ్మా. ఇదిగో ఇది చదువు. ప్రముఖ బిల్డర్ చాముండేశ్వరి పెద్ద కొడుకు అభికి మానసిక సమస్యలు. ఒక ప్రముఖ నగల వ్యాపారి కూతురుతో జరగాల్సిన నిశ్చితార్థం చివరి నిమిషంలో ఆగిపోయింది. తన కొడుకు మానసిక సమస్యని దాచిపెట్టి పెళ్లి చెయ్యాలని చూసిన చాముండేశ్వరి మోసం బయటపడింది. ఎంత ధైర్యం, ఎంత తెగింపు! నేను మోసం చెయ్యాలనుకున్నానని ఎవరో ఒక ఈడియట్ రాశాడు. అదేంటంటే అక్క, ఎవరు ఈ న్యూస్ రాసిన వాడు? ఎవరు ఈ న్యూస్ వేసింది? మనం ఎంగేజ్మెంట్ కి ఏ మీడియా వాళ్ళని పిలవలేదు కదా. అలాంటప్పుడు ఈ న్యూస్ పేపర్ వాళ్ళకి ఎలా వెళ్ళింది? అయ్యో, చాముండేశ్వరి, నువ్వు ఒక విఐపి, నంబర్ 1 బిజినెస్ ఉమెన్. మనం పిలవకపోయినా కూడా ప్రెస్ మీడియా వాళ్ళు ఏ చిన్న క్లూ దొరికినా వాళ్ళు నిన్ను ఫాలో చేస్తూనే ఉంటారు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళలో ఎవరో ఒకరు చెప్పిన దాన్ని బట్టి ప్రెస్ వాళ్ళు దీన్ని పెద్దది చేసి ఈ న్యూస్ వేసుంటారనుకుంటా. అక్క, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు నాకు ఏమి చెప్పొద్దు సీను. ఎలాంటి వివరణ నాకు ఇవ్వద్దు. నాకు కోపం నశాలానికి ఎక్కుతోంది. చాలా చిరాగ్గా ఉంది. ఎవరు చెప్తే నా గురించి, నా కొడుకు గురించి ఇలాంటి ఒక నాన్ సెన్స్ న్యూస్ వేస్తారు? నా కొడుకుకి మానసిక సమస్య, నేను మోసం చేస్తున్నానా? వదినా, ఇలా డ్రాప్ చేసి ఎవరు ఇచ్చింది? ఎవరు నా శత్రువు? అక్క ప్లీజ్ అక్క, టెన్షన్ పడకక్క. టెన్షన్ పడొద్దు, కోప్పడొద్దు అంటే ఎలారా? నేను చూస్తూనే ఉన్నాను. అభికి పెళ్లి సంబంధం చూసినప్పటి నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. మొదటిసారి అభిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు కూడా సమస్య అయింది. నిశ్చితార్థం ఫంక్షన్ లో కూడా ఇంకా పెద్ద సమస్య. చివరికి అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు నా కొడుకు సంతోషం, నాకున్న ఇమేజ్, ప్రెస్టేజ్ అంతటిని నాశనం చేసే ఒక న్యూస్. ఎవరిదంతా చేసింది? ఎవరు నా కుటుంబ సంతోషాన్ని, నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు? అది ఎవరని నాకు తెలిసి తీరాలి. చాముండేశ్వరి, కొంచెం సైలెంట్ గా ఉండు. ఇప్పుడున్న నీ హెల్త్ కండిషన్ కి మీరు మాట్లాడకండి. మీరు ఏమి చెయ్యరు, చేసే వాళ్ళు కూడా ఆపుతారు. రే సీను, ఈ న్యూస్ రాసిన రిపోర్టర్ వాడు మీడియాలో ఎంత పెద్ద విఐపి అయినా సరే, ఎంత పెద్ద పోటుగాడైనా సరే, నాకు దాని గురించి దిగుల్లేదు. ఈ రోజే, ఇప్పుడే, ఇంకో గంటలో వాడు నా కళ్ళ ముందుండి తీరాలి. అక్క, గంటలో అంటే ఎలాగో నువ్వే చెప్పక్క. రావాల్సిందే. నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో నాకు తెలీదు. వాడిక్కడికి వచ్చి తీరాల్సిందే. ఇంకా నాకు ఎలాంటి కారణాలు చెప్పకు. పోరా, ఇక్కడి నుంచి పోరా. సరే అక్క. అయ్యో అయ్యో అక్క, వాళ్ళకి న్యూస్ ఇచ్చిందే నేను. మరి నేనెవరిని తీసుకురావాలి? రా, లోపలికి వెళ్దాం. ఓయ్ ఓయ్ ఓయ్, ఆ డ్రైవర్ షర్టు తీసేసి రావయ్యా. నా ప్లాన్ అంతా పాడు చేసేలా ఉన్నావే. ఓ సారీ, నేను నటించాలి కదా, మర్చిపోయాను. సరే, ఇప్పుడు మనం ఎవరిని కలవడానికి వెళ్తున్నాం? నా ఫ్రెండ్ వాళ్ళ అక్కని పెళ్లి చూపులు చూడటానికి వైజాగ్ నుండి ఒక అబ్బాయి వస్తున్నాడని చెప్పానుగా. ఆ అబ్బాయిని మనం ఇప్పుడు కలవడానికి వెళ్ళబోతున్నాం. ఓ, ఇప్పుడు అతనికి బదులుగా నేను ఊర్లో జరిగే పెళ్లి చూపులకు వెళ్ళాలి. కరెక్ట్. ఓహో. అతన్ని కలవగానే నేను కొంచెం ఓవర్ గా డ్రామా చేస్తాను. దాన్ని అలాగే నోట్ చేసుకుని నీ మనసులో వెంటనే కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఊళ్ళో నటించడానికి అది నీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే ఓకే, పద వెళ్దాం.
హాయ్. రా వెళ్దాం. హాయ్ కార్తీక్. హాయ్. మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది నేనే. ఐఎమ్ సత్య. ప్లీజ్ కూర్చోండి. ఇతనెవరు? అదంతా నేను తర్వాత చెప్తాను. ముందు నేను చెప్దాం అనుకున్న విషయం మీకు చెప్పాలి. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు ఫ్రెండ్ అని చెప్పారు. చెప్పండి, ఏంటి విషయం? ఎనీథింగ్ ఇంపార్టెంట్? నేరుగా విషయానికి వచ్చేస్తాను. రేపు మా ఫ్రెండ్ వాళ్ళ అక్కని పెళ్లి చూపులు చూడటానికి మీరు వెళ్ళకండి సార్. వాట్? ఆ అక్క ఆల్రెడీ కమిటెడ్ సార్. ఆమెకి ఒక లవర్ కూడా ఉన్నాడు సార్. అతన్నే పెళ్లి చేసుకుంటానని తను చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. దయచేసి మీరు అక్కడికి వెళ్లి ఇబ్బంది పెట్టకండి. జెంటల్ మ్యాన్ లాగా ఈ సంబంధం నుంచి తప్పుకోండి సార్. ప్లీజ్ సార్. నో నో నో, ఇలా సడన్ గా చెప్తే ఎలా? బ్రోకర్ నాకు ఫోటో పంపించారు. నేను కూడా చూడ్డానికి వస్తానని ప్రామిస్ చేశాను. మీ ఫ్రెండ్ వాళ్ళ అక్క అంగీకారం లేకుండా ఎలా జరుగుతుంది? ఆ అక్క లవ్ మ్యాటర్ ఇంట్లో వాళ్ళెవరికి తెలియదు సార్. అందువల్లే ఒప్పుకున్నట్టు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నటించి ఉంటుంది. నాకు ఫోన్ చేసి నిజాలన్నీ చెప్పింది సార్. అందుకే మిమ్మల్ని పిలిచి నేను మాట్లాడుతున్నాను. హలో, నాకు ఆమె నచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్లి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నారే అనుకోండి. తను పెళ్లి తర్వాత నా చావుకి కారణం మీరే అంటూ లెటర్ రాసి పెట్టి చనిపోయింది అనుకో, మీరే ఖచ్చితంగా కారణం అవుతారు. ఆ తర్వాత మీరే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కోర్టు కేసు అని తిరిగితే అంతే బ్రదర్. మీరు కాస్త సైలెంట్ గా ఉంటారా? ఏమండి, పెళ్లి తర్వాత హనీమూన్ కి వెళ్దామని ప్లాన్ చేసి టికెట్స్ కూడా బుక్ చేశానండి. హనీమూన్ కి వెళ్ళలేరు సార్. ఈ పెళ్లి జరిగితే లోకల్ పోలీస్ స్టేషన్ లో మీరు సింగిల్ గా మూన్ చూడాల్సి వస్తుంది. ఆ అమ్మాయి ఫోటోకి బదులుగా బ్రోకర్ మీ ఫోటో పంపుంటే బాగుండేది. మీరు చాలా అందంగా ఉన్నారు. చూసావా ఎలా సొల్లు కారుస్తున్నాడు? వీడు నాకే టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. మరి ఏం నిర్ణయించుకున్నారు సార్? మీరు చెప్పడం వల్ల నేను ఆ అమ్మాయిని వదిలేస్తాను. మీరు ఆ అమ్మాయి కంటే చాలా అందంగా ఉన్నారు. మీరు సింగిలా? సారీ సార్, నాకు లవర్ ఉన్నాడు. ఇదిగో ఇతనే నా లవర్. మా జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇదే సాక్ అని పడిపోతున్నాడే. అర్జున్, అక్కడ చూడు. అవును, ఇతనే నా లవర్. చా, అందరూ కమిటెడ్ గా ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలండి? అది మీరే నిర్ణయించుకోవాలి సార్. సరే అండి, అయితే నేను బ్రోకర్ కి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఆ అమ్మాయి వేరే ఎవరినో లవ్ చేస్తుందని, అందుకే నేను పెళ్లి చూపులకు రావడం లేదని చెప్పేస్తాను. అయ్యో, మీరు అలాంటిది ఏది చెప్పకండి సార్. ఏ? మీరు నిజం చెప్పారంటే ఇంటి పరువు పోయింది అని అమ్మా నాన్న ఆవేశంలో ఏదైనా చేసుకుంటారు. తర్వాత ఆ కేసు కూడా మీపైనే పడుతుంది. ఇప్పుడు నేనేం చేయాలండి? మీ జాతకంలో దోషం ఉందని, అది ఇది అని ఏదైనా కారణం చూపించి సైలెంట్ గా తప్పుకోండి. మీ జాతకంలో జలదోషం ఉందని చెప్పి తప్పుకోండి బ్రదర్. జలదోషం అనేది ఒక దోషమా? ఏంటి బ్రదర్ ఇలా మాట్లాడుతున్నారు? జలదోషాన్ని తక్కువ అంచనా వేయకండి.